కొడుకు చేసిన పని వల్ల తండ్రికి గుండెపోటు. నానా నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చా. ఏం గిఫ్ట్ తీసుకొచ్చినావురా? గిఫ్ట్ ఏదో చెప్పుకో చూద్దాం. లడ్డు తెచ్చినావా, జిలేబీ తెచ్చినావా, కోవా తెచ్చినావా, ఏం తెచ్చినావురా? ఎప్పుడు చూసినా స్వీట్ల కోల తప్ప వేరే ధ్యాస ఉండదా? ముందే షుగర్ ఉంది. అవన్నీ కాదు కానీ సర్ప్రైజ్ ఏదో చెప్పుకో చూద్దాం. ఇంకేం తెచ్చావురా చెప్పు, మరి సర్ప్రైజ్ తో నరాలు దిగిపోయేటట్టున్నాయిరా. ఏం గిఫ్ట్ తెచ్చినావురా చెప్పురా. నీకోసం ఒక డైమండ్ తెచ్చా. నా కొడుకు డైమండ్ తీసుకొచ్చాడా? నా కొడుకు ప్రైజ్ కూడా అయ్యాడా? చూసావా నా పైకి వెళ్ళావు నువ్వు? చూసావా నా కొడుకు నా కోసం డైమండ్ తీసుకొచ్చిండు. నా జీవితానికి ఇంకేం కావాలి? శభాష్, నా పేరు నిలిపినవురా కొడుక. మన ఖాందాన్లో ఎవరు డైమండ్ తీసుకురాలేడు. నువ్వు డైమండ్ తీసుకొచ్చి ఈ వెంకటేష్ పేరు నిలిపినావు. ఇక్కడ డైమండ్ ఏందన్నా? సరే నువ్వు చూపు అన్నా. నేను అన్నా కదా డైమండ్. అదే నాన్న, అదే డైమండ్ లిక్కుంది. అది డైమండ్ ఏంట్రా? నేను చెప్పిన డైమండ్ ఇదే నాన్న. ఎంత పని చేసినవురా, నా ఇల్లు కగ్గి పెడితే కదరా. 30 లక్షల కట్నం వారం రోజుల కిందట ఇస్తుంటే ఎత్తగొట్టిండ్రా. నిన్న మీ మేనమామ ఫోన్ చేసి 50 లక్షల కట్నం ఇచ్చి ఒక ఫ్లాట్ ఇచ్చి అక్కకు బావకు 5 తులాల బంగారం పెడతానరా. నా ఆశలన్నీ అడిగేసలు తీసినవరా. పోయి ఆ దిక్కుమాలి నన్ను తీసుకొచ్చినవరా నా ఇంటి మీదకి. ఏవతివే నువ్వు? నా పోరని అమాయకుని వేసి తీసుకొచ్చు. నా పోరడు చిన్న పోరడే. నా పోరని అమాయకుని వేసి తోలుకొని వచ్చినవా? చక్కగా నా ఇంటికి నా ఇంట్లోకి అడుగు పెట్టినావు అనుకో, ఆన్ని నిన్ను కలిసి ఇద్దరిని మేడ పట్టుకుని ఆ గేట్ అవతల నూకుతా. నా ఇంటికి వచ్చేదే బంద్. ఏవతివే నిన్ను ఎట్లా వేసుకొచ్చుకున్నావు నువ్వు పెళ్ళి? అవునా నిజమా? గోవాకి వెళ్ళినప్పుడు ఒకడు బిచ్చాలాగా లాటరీ టికెట్ తీసుకోండి సార్ అన్నాడు కదా. దాంట్లో మనం 10 కోట్లు గెలిచాం. 10 కోట్ల? ఎక్కరన్న బంగారు తల్లి ఏది? అరే కోడపిల్ల వచ్చిందిరా. ఈరోజు ధూమ్ధామ్ దావా చేయాలి. 2 కిలోల మటన్ తీసుకురా, 2 కిలోల బాస్మతి రైస్ తీసుకురా, మంచి బిర్యానీ చేసుకుందాము. అట్లనే ఒక హాఫ్ బాటిల్ తీసుకురా, 2 సీసాల కళ్ళు తీసుకోనరా. అదే విధంగా కోడలి పిల్లకి థమ్స్అప్ అన్న స్ప్రైట్ బాటిల్ అన్న తీసుకోనరా. ఇలా మస్తు ఎంజాయ్ చేయాలి కోడలు వచ్చినందుకు. సరే కోడలు చెప్పింది కదా, తీసుకురా పోది. నాన్న డబ్బులు లేవు నాన్న. డబ్బులు ఏంటి? దాన్ని ఎట్లా లైన్ పెట్టినావురా? నేను దాన్ని లైన్ పెట్టలేదు నాన్న, అదే నన్ను లైన్ లో పెట్టింది. డబ్బులు ఇస్తే తీసుకో. సరే.